సార్, ఈ న్యూమరాలజీ కన్సల్టేషన్‌లో డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే కన్సిడర్ చేస్తామా? లేకపోతే పుట్టిన టైమింగ్స్ కూడా కన్సిడర్ చేయొచ్చంటారా? లేదండి. న్యూమరాలజీకి కేవలం డేట్ ఆఫ్ బర్త్ ఉంటే సరిపోతుంది. హ్మ్. టైంతో సంబంధం లేదు. అయితే ట్రెడిషనల్ న్యూమరాలజీలో ఒక 10, 15 ఇయర్స్ క్రితం అసలు న్యూమరాలజీ ఎలా చూసేవాళ్ళంటే కేవలం ఒక డేట్ ఆఫ్ బర్త్ పేరుంటే సరిపోయేదండి. కానీ ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న హ్యూమన్ లైఫ్‌కి 9 విషయాలు చాలా పరిగణంగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ విషయాలు పరిగణలోకి తీసుకుంటే ఒక వ్యక్తి లైఫ్‌లో పాజిటివ్ ఎక్కడుంది, నెగెటివ్ ఎక్కడుంది, ఆ వ్యక్తి లైఫ్‌లో స్ట్రాంగ్‌నెస్ ఏంటి, వీక్‌నెస్ ఏంటి, హెల్త్ సెక్టార్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ సెక్టార్ ఎలా ఉంటుంది, మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది, మనీ సెక్టార్ ఎలా ఉంటుంది, రిలేషన్‌షిప్ ఇవన్నీ చూడొచ్చండి. అందుకోసం నేను పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకునేటప్పుడు క్లయింట్ నుంచి 9 విషయాలు అడుగుతాను. ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవాలి. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, టైంతో సంబంధం లేదు. ఓకే. సెకండ్ది మీ పూర్తి పేరు, ఫుల్ నేమ్ అండి. ఫస్ట్దేమో డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తేదీ. సెకండ్ది ఫుల్ నేమ్, పూర్తి పేరు. మూడవది కాలింగ్ నేమ్. అంటే కాలింగ్ ఈ నేమ్ సెకండ్ చెప్పారు కదా! అది ఆడవాళ్ళైతే బిఫోర్ మ్యారేజా? ఆఫ్టర్ మ్యారేజా? ఏదైనా ఇవ్వచ్చు. కాలింగ్ నేమ్, మూడోది కాలింగ్ నేమ్. కాలింగ్ నేమ్ ఎందుకు చెప్తున్నానంటే సర్టిఫికేట్లో ఉండే పేరుని ఎవరు అంతగా పిలవరు. మీకు రెగ్యులర్గా కాలింగ్ నేమ్ ఏది ఉంది అదే చాలా పవర్ఫుల్. కాలింగ్ నేమ్ కూడా అడుగుతాను. నాలుగవది సిగ్నేచర్ అండి, ఓకే. సిగ్నేచర్. ఐదవది మ్యారేజ్ డేట్. ఆరవది వచ్చేసి మనకి లక్కీ మొబైల్ నంబర్, అంటే మొబైల్ నంబర్ ఏది వాడుతున్నారు మీరు. ఏడవది బ్యాంక్ అకౌంట్ నంబర్. ఎనిమిదవది హౌస్ నంబర్. తొమ్మిదవది మీ వెహికల్ నంబర్. ఈ 9 విషయాలు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 9 విషయాలు మీరు చూడండి, ఎందుకు తీసుకోవాలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. చాలామందికి నాకు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కన్సల్టేషన్ తీసుకునేటప్పటికీ ఈ కన్సల్టేషన్ చార్ట్ అనేది నేను పెడతాను. ఈ కన్సల్టేషన్ స్క్రీన్ షాట్లో ఇవన్నీ ఉంటాయి. న్యూమరాలజీకి ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారనేది డౌట్ వస్తుంది. కాబట్టి ఎందుకో ఇప్పుడు చూడండి. మెయిన్గా మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతాను. డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు అడుగుతానంటే మీ బర్త్ నంబర్ ఏంటి, మీ డెస్టినీ నంబర్ ఏంటి, మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎటువంటి యోగాస్ ఉన్నాయి, మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎన్ని స్ట్రాంగ్ పాయింట్లు ఉన్నాయి, ఎన్ని వీక్ లైన్స్ ఉన్నాయి, దీంట్లో పవర్ఫుల్ సీక్రెట్ నంబర్ ఏది ఉందో తెలుసుకోవడానికి, మీ లక్కీ నంబర్ తెలుసుకోవడానికి మీ డేట్ ఆఫ్ బర్త్ పనికొస్తుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టే మీ ప్రొఫెషన్ని సెలెక్ట్ చేయాలి. రెండవది పూర్తి పేరు పంపమని చెప్తానండి. పూర్తి పేరు ఎందుకంటే కొంతమందికి ఇంటి పేరుతోనే పాపులర్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీ పూర్తి పేరు కూడా చాలా ముఖ్యం. మీ పేరేంటి, మీ పూర్తి పేరు కూడా కావాలి. మూడవది కాలింగ్ నేమ్. ఉదాహరణకి ఒక వ్యక్తి పేరు మీరు తీసుకోండి, అర్జున్ ప్రసాద్ అనేది ఉందనుకోండి, కానీ ఆయనను అర్జున్గానే పిలుస్తారు, ప్రసాద్గా ఎవరు పిలవరు. కాబట్టి ఏ పేరు ఉంది, కాలింగ్ నేమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెగ్యులర్గా జనాలు ఏ పేరు పిలుస్తున్నారు, పబ్లిక్లో మీకు నోటెడ్ ఉన్న మీ పేరేంటి అనేది కాలింగ్ నేమ్ అడుగుతాను. కాలింగ్ నేమ్ ఇంపార్టెన్స్. చాలా మందిని పూర్తి పేరు కాకుండా సగం సగం పిలుస్తూ కాలింగ్ నేమ్ అది. నాలుగవది సిగ్నేచర్ అండి. సిగ్నేచర్ ఎందుకు అడుగుతానంటే ఒక వ్యక్తి యొక్క సబ్కాన్షియస్ మైండ్లో లైఫ్ ఎలా ఉంటుంది అనేది తన హ్యాండ్ రైటింగ్ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడున్న టెక్నాలజీలో ఎవరు సిగ్నేచర్ వాడడం లేదు. అయినప్పటికీ కూడాను మీరు బ్యాంకుకు వెళ్ళేటప్పుడు పాన్ కార్డుకి, ఆధార్ కార్డుకి, పాస్పోర్ట్కి ఎక్కడైనా సిగ్నేచర్ చేయాలి. మీరు పడుతున్న అనేక రకాల సమస్యలకి మెయిన్ మీ సిగ్నేచర్లో దోషం ఉంటుంది. చిన్నపాటి కరెక్షన్ ద్వారా కేవలం ఒక 21 డేస్ రాయడం ద్వారా సిగ్నేచర్ని మీరు కొన్ని లక్షలు పెట్టి ఖర్చు చేసిన రెమెడీస్, పూజల కంటే కూడాను సిగ్నేచర్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఎందుకంటే లెటర్ రాసే విధానం ద్వారాను మీ ఆలోచన విధానాన్ని మార్చవచ్చు, మీ నెగిటివ్ థింకింగ్ని మీరు అవాయిడ్ చేసుకోవచ్చు, మీరు ఎన్నో రోజుల నుంచి పడుతున్న స్ట్రగుల్స్ని కూడా దూరం చేయొచ్చు. కాబట్టి సిగ్నేచర్ కూడా పంపుతాను నేను. సిగ్నేచర్ పంపించండి. శాంపిల్ సైన్స్ అంటారు అవి. 2-3 సైన్స్ పెట్టడం ద్వారా
మీ సిగ్నేచర్లో అప్పర్ లెటర్స్ ఎలా ఉన్నాయి, లోయర్ లెటర్స్ ఎలా ఉన్నాయి, మిడిల్ స్ట్రోక్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు. ఓకే. 5వది ఏంటంటే మ్యారేజ్ డేట్స్ అండి. అంటే చాలామంది మ్యారేజెస్ తర్వాత చాలా స్ట్రగుల్లో ఉంటారు. వైవాహిక జీవితంలో కానివ్వండి, ఎంజాయ్మెంట్ పరంగా, సంతాన పరంగా, ఆరోగ్యపరంగా, ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ అది మ్యారేజ్ డేట్ ద్వారా అనేది వాళ్ళకి తెలియదు. అటువంటప్పుడు నేను అడుగుతాను, మ్యారేజ్ డేట్, వాట్ ఈజ్ యువర్ మ్యారేజ్ డేట్? మ్యారేజ్ డేట్లో కనుక నెగిటివ్ నంబర్స్ ఉంటే నెక్స్ట్ వాళ్ళ తరానికి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు మీద, పిల్లల చదువు, ఉద్యోగం మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. తల్లిదండ్రుల మ్యారేజ్ డేట్ కాబట్టి తల్లిదండ్రుల మ్యారేజ్ డేట్ అనేది కూడా నేను తీసుకోగలగాలి. వాళ్ళ మ్యారేజ్ డేట్ ఎలా ఉందనేది చాలా చాలా ఇంపార్టెంట్. మ్యారేజ్ డేట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి ఒకే డేట్ పనిచేస్తుంది కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరి డేట్ కూడా కావాలి. 6th వచ్చేసి లక్కీ మొబైల్ నెంబర్ అండి. ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో అన్నింటికీ మీకు మొబైల్ నెంబరే లింక్ అయి ఉంది. ఫోన్పే, గూగుల్ పే, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ మొబైల్ నంబర్లే. కాబట్టి మొబైల్ నంబర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీ ఎదుగుదలలో మొబైల్ నంబర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇంకోటి లక్కీ వెహికల్ నంబర్ అండి. చాలామందికి ఒక వెహికల్ కొన్న తర్వాత వెహికల్ కలిసి రాదు. ఎందుకు కలిసి రాదంటే ఆ వెహికల్లో ఉండే కొన్ని నెగిటివ్ నంబర్స్ ఉంటాయి. ఈ నెగిటివ్ నంబర్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవడానికి నేను లక్కీ వెహికల్ నంబర్ని పంపమని కోరుతాను. మీరు ఏ వెహికల్ వాడుతున్నారు, మీ వెహికల్ నంబర్స్ ఏంటి? చాలామందికి 2-3 వెహికల్స్ ఉంటాయి, కానీ దాంట్లో ఏదో ఒకటే పాజిటివ్గా ఉంటుంది. కాబట్టి వెహికల్ నంబర్ని కూడా అడగడం జరుగుతుంది. 8వది హౌస్ నంబర్ అండి. హౌస్ నంబర్ ద్వారా ఏం తెలుస్తుందంటే ఆ వ్యక్తి ఆ ఇంట్లో ఉండడం ద్వారా తనకు కలిసి వస్తుందా లేదా అనేది తెలుసుకోగలగాలి. ఎప్పుడైతే ఆ నెగిటివ్ నంబర్ కలిసి రాలేదనుకోండి, కొన్ని రకాల రెమెడీస్ చెప్పడం జరుగుతుంది. ఫలానా రెమెడీస్ చేయండి మీకు బాగా కలిసి వస్తుందని చెప్తుంది. కాబట్టి హౌస్ నంబర్ కూడా అడుగుతాను. చివరిది బ్యాంక్ అకౌంట్ నంబర్ అండ్ యువర్ ప్రొఫెషన్స్. బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎందుకంటే మీకు డబ్బు రావాలంటే బ్యాంక్ అకౌంట్ నుంచే రావాలి. ఇప్పుడు బై హ్యాండ్ మనీ వచ్చేది చాలా తగ్గిపోయింది. కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్స్ ఏమున్నాయి, మీ బ్యాంక్ అకౌంట్లో నెగిటివ్ నంబర్స్ ఉండి ఎండింగ్లో 0478 ఉంటే అటువంటి బ్యాంక్ అకౌంట్లు పనిచేయవు. మరి బ్యాంక్ అకౌంట్ ద్వారా మనం ఎలా లక్ని క్రియేట్ చేయాలనేది ఆ రెమెడీస్ చెప్పడం జరుగుతుంది. మీ ప్రొఫెషన్, ఏ ప్రొఫెషన్లో ఉన్నారు, ఈ 9 విషయాలు నేను కన్సల్టేషన్లో అడుగుతాను. ఇలా తీసుకోవడం ద్వారా 100% వాళ్ళకి ఎక్కడ మైనస్ ఉంది, ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, వాటిని రెక్టిఫై చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ మన చేతుల్లో లేదు. ఎంత వరస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాల రెమెడీస్ చేయడం ద్వారా డేట్ ఆఫ్ బర్త్ని అప్లీట్ చేయొచ్చు, మళ్ళీ లైఫ్ని సక్సెస్ లీడ్గా చేయొచ్చు. కాబట్టి 100% 6999 కన్సల్టేషన్లో ఇవన్నీ చూడడం జరుగుతుంది. ఆ వ్యక్తికి అన్ని రకాల రెమెడీస్ చెప్పడం జరుగుతుంది. లైఫ్ని చాలా సక్సెస్ఫుల్గా లీడ్ చేయవచ్చు, ఎటువంటి సందేహమే లేదు. ఓకే, చాలా సూపర్ సార్. ఇప్పుడు చాలామందికి న్యూమరాలజీ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటారు, కాకపోతే కొంతమంది వెళ్ళలేరు. అండ్ అలాగే చాలామందికి డౌట్స్ కూడా ఉంటాయి. అసలు న్యూమరాలజీ ఎక్స్పర్ట్ కన్సల్టేషన్ అంటే అసలు ఏం అడుగుతారు ఏంటి, మనం ఏదైనా బ్యాంక్ డాక్యుమెంట్స్ ఏవి రెడీ పెట్టుకోవాలి ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే. సో అలా అనుకునే వాళ్ళందరికీ వీడియో చాలా చక్కగా యూజ్ అవుతుంది. సో విశ్వక్ సేన్ గారు 24/7 అవైలబుల్గా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.